అందరికి నమస్తే. 31 మంత్స్ గవర్నమెంట్, బట్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి. అవకాశం దొరికితే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తట్టున్నారు వాళ్ళు. పైన లీడర్లు ఏమో వాళ్ళని కలిసినప్పుడు మన ప్రభుత్వం ఎట్లయినా కూడా, కానీ తోపులు అది ఇది అని చెప్తున్నారు. కానీ కింది స్థాయి వరకు ఉండే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం వాళ్ళ అసంతృప్తి మామూలుగా లేదు గవర్నమెంట్ పైన. ఇంత తొందరగా ప్రభుత్వం మీద ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తి రావడం అనేది అది ఈ ప్రభుత్వానికే చెల్లింది. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత తొందరగా రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో కూడా వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు సెకండ్ గవర్నమెంట్లో ఒక 2 years అయిపోయిన తర్వాత వచ్చింది. కానీ ఈ గవర్నమెంట్లో 2.5 years తర్వాత తీవ్రమైన అసంతృప్తి. అసలు మనకు అక్కడక్కడ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కనిపించినాయి. జూబ్లీహిల్స్లో అక్కడక్కడ పోస్టల్ బ్యాలెట్ వేస్తారు కదా వాళ్ళు, డ్యూటీలో ఉన్న వాళ్ళు, అక్కడే కనిపించినాయి. కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ అంటే దేశంలో ఎక్కడ లేని హిస్టరీలు ఉన్నాయి వీళ్ళకు. దేశంలో ఎక్కడ లేని 6 days బాకీ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ ఉద్యోగులకు. ఇక ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. జీపీఎఫ్ విత్డ్రాల్స్ పెరిగిపోయినాయి. ఎందుకో చెప్తా. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్, మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్. బట్ 30 లక్షల సబ్స్క్రైబర్స్ టార్గెట్గా పనిచేద్దాం. ఏంటంటే 6 days బాకీ ఉంది గవర్నమెంట్. ఎప్పటి నుంచి? 01/07/2023 లాస్ట్ గవర్నమెంట్ జూలై. ఆ తర్వాత పిఆర్సీ ఇచ్చారు. పిఆర్సీ వరే 5% ఐఆర్ ఇచ్చారు ఎలక్షన్స్ ముందల. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటివరకు 6 DAలు. మనకన్నా దారుణమైన దరిద్రమైన హిమాచల్ ప్రదేశ్ లేకపోతే ఇంకా రకరకాల స్టేట్లు, మన పక్కన ఏపీ, వాళ్ళకు కూడా ఇన్ని DAలు బాకీ లేవు. దేశంలో ఓన్లీ తెలంగాణలో మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులకు 6 DAలు బాకీ ఉంది. 6 DAలు అంటే వాళ్ళకు శాలరీలో బేసిక్ అయితే 18% క్యాల్కులేషన్. ₹1,00,000 బేసిక్ శాలరీ ఉంటే వాళ్ళు 18,000 లాస్ అవుతున్నట్టు. ఒక అటెండర్ స్థాయి గ్రూప్ 4 అభ్యర్థి ఉద్యోగులు కూడా నెలకు ₹10,000 లాస్ అవుతున్నారు. ఎందుకంటే ఈ డిఎల్ అని వస్తే వాళ్ళకు ఆ 10,000 కలిచేది. ఇప్పుడు వీళ్ళకు 10,000 నుంచి ఇక వాళ్ళ బేసిక్ పేని బట్టి చాలామందికి చాలా డబ్బులు వస్తలేవు గవర్నమెంట్ నుంచి. నేను మొన్న ఒక సమావేశం చూసినాను నేను. ఏంటది? హెల్త్ స్కీమ్. అది క్యాష్లెస్ అని ప్రకటిస్తారు, కానీ క్యాష్లెస్ కాదు. అంటే డబ్బు లేకుండా కాదు. ఎవరి మంతు దాదాపు ఒక 300-400 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి జీతాల నుంచి కట్ చేస్తుంది ప్రభుత్వం. ఆ అడ్వాన్స్ 1 మంత్ కూడా కట్ చేసింది, అంతకుముందు నెల కూడా కట్ చేసింది అడ్వాన్స్. అయితే ఒక 20 ఏళ్ళకెళ్ళి ఉంది స్కీమ్. ఇది కొత్తగా బట్టి విక్రమార్క రూపొందించిందో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూపొందించిందో, రేవంత్ రెడ్డి రూపొందించిన స్కీమ్ కాదు ఇది. 20 yearsకి ఉంది. మనకు అంతకుముందు ఫ్రీ క్యాష్లెస్, అది డబ్బులు లేకుండా వాళ్ళకు ఫ్రీగా హాస్పిటల్లో చూపించుకునే అవకాశం దొరికేది. 2 lakhs rupees ఫ్రీగా ఉండేది. 2 lakhs rupees. ఒక్కొక్కసారి అయితే అంతకన్నా ఎక్కువ వస్తే కూడా వాళ్ళ కమిటీలు ఉంటాయి, వాళ్ళు తీసుకుపోయి ఆమోదిస్తారు. నాకు బాగా గుర్తుంది, ఒక పేపర్లో చదివిన క్లిప్పు. 28 lakhs నల్గొండలో ఒక టీచర్కి ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తే లాస్ట్ ప్రభుత్వంలో జరిగింది. అది 28 లక్షల రూపాయల బిల్లు కూడా ఇచ్చారు వాళ్ళు. కానీ వీళ్ళు డబ్బులు కట్ చేసి ప్రీమియం బిల్లు సగం వాళ్ళ సగం కట్టాలంట. దీనికి మళ్ళీ 2 లక్షలే పెట్టిండ్రు, 5 లక్షలు కూడా కాదు, 2 లక్షల రూపాయలే వీళ్ళు ప్రీమియం కడితే. ప్రీమియం కట్టముందే 2 lakhs ఉన్నది కదా. ప్లస్ ఈ స్కీమ్ ఎప్పటిదో వీళ్ళు కొత్తగా చేసింది దీనిలో. దానికి ఓ పెద్ద కథ, ఓ సభ పెట్టి లోపల మళ్ళీ అందరిని పిలిచి వాళ్ళతో పొగడతలు, దామోదర రాయలసీమ మిగతా అందరు ఉన్నారు ఆ మీటింగ్లో. అదో పెద్ద కథ జరిగింది. అసలు లీడర్లు పొగుడుతున్నారు, కింద ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల మాటలు వింటే తెలుస్తుంది వాళ్ళ మాటలు ఎట్లా అంటే అసంతృప్తి, వాళ్ళ సమస్యలు అవి. 3 సంవత్సరాల నుంచి పిఆర్సీ లేని స్టేట్ కూడా మన తెలంగాణనే. పేరు విజన్ స్కేల్ అంటే వాళ్ళ జీతాలు మార్కెట్కి అనుగుణంగా జీతాలు పెరుగుతాయి అనేది అది గవర్నమెంట్ సిస్టమ్. అది గవర్నమెంట్కి భారం అయ్యేది కూడా కాదు, అది వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు, ప్రభుత్వ ఉద్యోగుల హక్కు. అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుపుతలేడు కదా, అంతకుముందు ముఖ్యమంత్రి నడపలేదా ప్రభుత్వాన్ని? ఈయనే నడుపుతుండా? డబ్బులు లేవు, కోస్తే రూపాయి రాదని చెప్పి తీసుకున్నాడు. కానీ ఇవన్నీ హిస్టరీ. దేశంలో ఇప్పటి వరకు 3 సంవత్సరాలు, దేశంలో కాదు హిస్టరీలో, మన ఉమ్మడి ఏపీ హిస్టరీ మొత్తం తీస్తే, తెలంగాణ హిస్టరీ మొత్తం తీస్తే 3 సంవత్సరాలు అయింది. ఎప్పుడో అది కూడా జూలై 2023 అప్పుడు ప్రకటించాలి. ఆ తర్వాత 5% ఐఆర్ కేసీఆర్ ప్రకటించిండు. ఆ తర్వాత ఏదో నడుస్తుంది. మానిటరీ బెనిఫిట్స్ ఎట్లా ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనేది కూడా ప్రభుత్వం దగ్గర ఏమీ క్లారిటీ లేదు. అసలు అది మరి అప్పటి నుంచి ఇస్తారా, జూలై 2023 నుంచి ఇస్తారా, ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు దగ్గర ఏమున్నాయి, ఏం లేవు, పైసలు ఏమైనా ఉన్నాయా? సిపిఎస్ రద్దు అన్నారు, అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు. ఇప్పటిదాకా సిపిఎస్కి సంబంధించి ప్రభుత్వం కమిటీ కూడా వేయలేదు. కనీసం కమిటీ, ఒక హై లెవెల్ కమిటీ చేసి అసలు ఏం కథ, దీన్ని ఎట్లా చేద్దాం సిపిఎస్ని వీళ్ళు హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టినారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే 2004 తర్వాత ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అంతకుముందు ఉన్నట్లు రిటైర్మెంట్ అయిపోతే పెన్షన్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంతా.
ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒక్కొక్కరికి 3,000 4,000 వస్తుందంట పెన్షన్. వాళ్ళ జీతంలో కట్ అయిందేమో 1.5% కట్ అయింది బేసిక్గా, అంటే ₹1000 కట్ అయింది. కానీ నెలకి ₹1000 కట్ అయింది సిపిఎస్ ఉద్యోగులకు. ఇప్పుడేమో ₹3,000 ₹3,000-4,000 వస్తుందంట హైయెస్ట్ పెన్షన్. ఇప్పుడున్న ఖర్చులకు ₹3,000 4,000 ఏడబెట్టుకోవాలి, ఏం చేసుకోవాలి? ఏమో కూరగాయలు కూడా రావు నెలకు ఒక ఫ్యామిలీకి. మరి అది యాక్చువల్గా పేరుకు 1.5 అంట, కానీ లెక్క తీస్తే 33% కటింగ్ అయినట్టు లెక్క. మొత్తం యావరేజ్గా నెల నెల కట్ అయింది మొత్తం తీసి వాళ్ళు బేసిక్ కట్ చేస్తే 33% అమౌంట్ కట్ అయింది. వాళ్ళు ఇచ్చేదేమో 3,000 4,000. ఇప్పుడు చాలామంది అంట ప్రభుత్వ ఉద్యోగులు, ఇది చాలా మెయిన్, చాలామంది ఎంప్లాయీస్ ప్రభుత్వం మీద నమ్మకం లేక మా డబ్బులు ఎక్కడ వాడుకుంటారు అని అవసరం ఉన్నా లేకపోయినా జీపీఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నట్ట ప్రభుత్వంలో. జీపీఎఫ్ అది జీపీఎఫ్ అసలు విత్డ్రాల్ చెయ్యరు. ఎవరో అవసరానికి అక్కరకు ఏదో ఎమర్జెన్సీ వస్తే తప్ప చెయ్యరు. లాస్ట్లో రిటైర్మెంట్ అయినప్పుడు కొద్దిగా జీపీఎఫ్ అమౌంట్ కూడా వస్తుంది. వస్తే ఫ్యామిలీకి ఏదో ఇల్లు కొనడమో, పిల్లలు పెళ్లి చేయడమో, చదువుకోవడమో, హెల్త్ ఏదో ఒకటి చూపించుకోవచ్చు అని అలా పెట్టుకుంటారు. కానీ ఈ ప్రభుత్వం మొదలై దివాలా తీసింది, మా డబ్బులు వాడేసుకుంటే మొత్తం బొక్క పడుతుందని చెప్పి జీపీఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నారు. ఇప్పుడు పెన్షనర్లకు మనం అప్పుడప్పుడు చూసినాం ఈ మధ్యకాలంలో 2,000 కోట్లు ఒకసారి ఇచ్చిర్రు, 2,000 కోట్లు ఒకసారి ఇచ్చిర్రు కాదు, ఇస్తున్నామని ప్రకటించారు. ఆ డబ్బులు పెన్షనర్లకు ఎంతమందికి వచ్చినాయి? పెన్షనర్లు రీచ్ అయినాయా? చాలా డబ్బులు ఈ జీపీఎఫ్కు దానికి దీనికే పోయినాయి. వాళ్ళ పెన్షనర్ల కష్టాలు తీరవాలంటే, అంటే వాళ్ళకు రావాల్సిన డబ్బులు తీరవాలంటే ఒక 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయలు రావాలి. వీళ్ళు ఇచ్చేది దేనికి సరిపోదు. 100 రోజులు 6,000 కోట్లు అన్నాడు, 100 రోజులు అవుతున్నట్టుంది, దగ్గరకు వచ్చినట్టుంది. కానీ పెన్షనర్ల కోసం కాదు, మొత్తం అందరు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ మొత్తం అవి 6,000 వీళ్ళు రిలీజ్ చేసేవి ఏమైనా కూడా మరి రిటైర్మెంట్ ఉద్యోగులకే 10,000-12,000 కోట్లు ఇవ్వాలి. మరి వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే సర్వీస్లో లేరు, వాళ్ళు ఏదో పని చేస్తలేరు. సరేలే ఇంకా సర్వీసులు పనులు ఉన్నాం కదా అని చెప్పడానికి లేదు, పనులు ఉన్నాం నడుస్తుందని చెప్పడానికి లేదు. రిటైర్మెంట్ అయిపోయి రామకృష్ణ ఇంటికాడ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఫ్యామిలీ ఇష్యూస్, అవి ఇవి. ఏం ఇన్కమ్ సోర్స్ ఉండదు కదా, వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వస్తలేవు. ఇక ఇట్లా ఎప్పుడు పోతే ఈ ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారము ఇదంతా పెద్ద కథ ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులకే ప్రభుత్వం మీద నమ్మకం లేదు కాబట్టి జీపీఎఫ్ విత్డ్రాల్ చేస్తున్నారు అంటే సిచ్యువేషన్ ఏందనేది అర్థం చేసుకోవాలి. అది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఉత్తగా నోరుందని చెప్పేసి మాట్లాడుకుంటే కాదు. ప్రభుత్వ ఉద్యోగులు 1వ తారీఖు జీతాలు ఇస్తాం. ఎంతమందికి వచ్చిన జీతాలు? మళ్ళీ 6వ తారీఖు 7వ తారీఖు 10వ తారీఖు ఇంకా మొన్నటిదాకా కూడా జీతాలు రాలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే 1వ తారీఖు జీతాలు కూడా కళ్ళనే. కనీసం అంతకుముందు 1వ తారీఖు జీతాలు హైదరాబాద్ మొత్తం వచ్చేది కేసీఆర్ గవర్నమెంట్లో. మిగతా జిల్లాలలో ఒక్కొక్క జిల్లాకు ఒక జిల్లాకు ఒక రోజు వచ్చేది. కానీ ఈ గవర్నమెంట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి కూడా 1వ తారీఖు జీతాలు రాలేదు చాలా డిపార్ట్మెంట్లలో. వాళ్ళకందరికీ 7వ తారీఖు 8వ తారీఖు 9వ తారీఖు 10వ తారీఖు వచ్చినాయి చాలామందికి. ఇక ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను టీజీఓ నేతలు కూడా ఏం చేయాలి? 2.5 years అయింది కదా, ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే ప్రభుత్వాన్ని ఏమనలేమని బహుశా వాళ్ళు కూడా ఏమనలేకపోతుర్రేమో. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే వీళ్ళు ఏమైనా చేస్తామంటే బ్లాక్మెయిల్ చేస్తుంది ప్రభుత్వం వాళ్ళని. ఏసీబీ రైట్స్ జరుగుతాయి వాళ్ళ మీద ఫస్ట్. తర్వాత చూసినాం కదా, మీకు ఏ పథకం ఆపి మీకు ఇవ్వాలని జనాలకు వాళ్ళకు పంచాయతీ పెడుతుంది గవర్నమెంట్. అట్లా ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ అట్లా పెట్టలేదు. వాళ్ళు సమ్మె చేస్తారు, తర్వాత పెన్ డౌన్ చేస్తారు, వాళ్ళకు ఉండే హక్కులు వాళ్ళు నిరసనలు బ్లాక్ రిబ్బన్ పెట్టుకొని చేస్తారు, వాళ్ళు చేస్తారు. కానీ ఈ గవర్నమెంట్లో ఇక మేము ఫ్రీడమ్ ఇచ్చినాం, ఊపిరి ఇచ్చినాం, తెలంగాణకు ఊపిరి పీల్చుకునేది అని అన్నారు కదా, ఊపిరి పీల్చుకోవడం కాదు, ఉన్న ఊపిరి ఆగిపోయేటట్టు తయారైంది. ఎవరు సమ్మె చేసినా వాళ్ళ మీద ఉక్కుపాదం మోపుతుంది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఊకుంటారా? ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రభుత్వం ఒంటికాలతో లేస్తుంది. అందుకే వాళ్ళు వార్నింగ్లు ఇస్తున్నారు అప్పుడు ప్రభుత్వానికి. వస్తుంది త్వరలో, అది కూడా వచ్చేటట్టే కనిపిస్తుంది. వాళ్ళు ప్రతిసారి బస్సు యాత్ర అని లేకపోతే ఇంద్రపార్ దగ్గర పెద్ద సభ అని పెడుతున్నారు. తర్వాత గవర్నమెంట్ వార్నింగ్లు ఇస్తుంది వాళ్ళకి, మళ్ళీ కూల్ అవుతున్నారు. కానీ ఇవన్నీ అసలు ఈ గవర్నమెంట్ సాధ్యమవుతుందా? ఈ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు అసలు ఈ పిఆర్సీలో లేకపోతే డిఏలు 6 DAs అంటే ఏందది? 18% బేసిక్లో వాళ్ళకి రావాల్సి ఉందంట. ఇప్పుడు 6 DAs అంటే అసలు దేశంలోనే రికార్డు సృష్టిస్తున్నాం మనం రైజింగ్ నెంబర్ 1 అంటే ఇగో ఇట్లాంటి దానిలో రైజింగ్ నెంబర్ 1 అవుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగుల ఇష్యూస్ పైన అసలు ప్రభుత్వానికి కాన్సన్ట్రేషన్ లేదు. ఆ ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేస్తుంటారో, వాళ్ళు తప్పనిసరి సిచ్యువేషన్లో డబ్బా కొడుతుర్రా లేకపోతే ఇంకా టైం ఉందని డబ్బా కొడుతుర్రా ఏందో తెలియదు. కానీ అసలు ఈ ప్రభుత్వం వచ్చి 31 months అయింది. ఈ సమస్యలన్నీ ఈ ప్రభుత్వం సృష్టించుకునేది. అవి దాంతలకు అవి రాలేదు. వాళ్ళే సృష్టించుకున్నారు, వాళ్ళే సమస్య పరిష్కారం చూపాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్.